హలో అండి, అందరికి నమస్తే. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలా కరెంట్ అఫైర్స్ మరియు జీకే క్లాసెస్ అయితే చూస్తున్నాము. సో లేట్ చేయకుండా మనమైతే ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 చూస్తున్నామండి. ఇది ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. ఏంటంటే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. సో దీని గురించి మరిన్ని అంశాలు చూసినట్లయితే ఇక్కడ భారత ర్యాంక్ అనేది 125కి పతనం చెందింది అని చూస్తున్నాము. ఎంత అండి? 125కి పతనం చెందింది. ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది 2026 విడుదలైంది. దీనిలో మన భారతదేశపు ర్యాంకు 125కి పతనం చెందిందంట. మరి ప్రీవియస్ ఎంత ఉంది అని చూసినట్లయితే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 విడుదలైంది. ఈ నివేదికని గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అనే సంస్థ, ఏ సంస్థ అండి? గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అనే సంస్థ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో 2026లో విడుదలైన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం తన స్థానాన్ని ఒక మెట్టు కోల్పోయి 125వ ర్యాంక్కి చేరింది. ఎంత? 125వ ర్యాంక్కి చేరింది. మరి 2025లో భారత్ 124వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఎప్పుడు? 2025లో భారత్ 124వ స్థానంలో ఉంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో 125వ స్థానానికి పతనం చెందిందని చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏవి? ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏవి అని చూస్తే ఇక్కడ స్వీడన్ అండి. ఫస్ట్ ప్లేస్లో ఏముంది? ఫస్ట్ ర్యాంక్లో స్వీడన్ ఉంది. 96.05 పాయింట్స్తో స్వీడన్ ఉంది. సెకండ్ ర్యాంక్లో స్విట్జర్లాండ్ ఉంది. థర్డ్ ర్యాంక్లో ఫిన్లాండ్, ఫోర్త్లో జర్మనీ. మన ఏసియాలో అంటే ఆసియాలో ఆసియా ఖండంలో ఫస్ట్ సింగపూర్ ఉంది. ఇది 94.10తోని 10 పాయింట్స్తో ఉండడం అయితే జరిగింది. మరి మన ఇండియా 125 ర్యాంకు దక్కించుకుంది 2026లో. 2025లో 124 ఉండేది, ఇప్పుడు 125 దక్కించుకోవడం అయితే జరిగింది. ఆసియాలో మొట్టమొదటిది. వరల్డ్ వైడ్గా 10th ర్యాంక్ చూసినట్లయితే సింగపూర్ అండి. వరల్డ్ వైడ్ ఫస్ట్ ర్యాంక్ చూసినట్లయితే స్వీడన్. సో ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారు అని ఇక్కడ చూసినట్లయితే మనకి 3 ప్రధాన విభాగాలు ఉంటాయండి. 3 ప్రధాన విభాగాలు ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చే దాంట్లో ఉంటాయి. అవేంటంటే మొబిలిటీ అండి. మొబిలిటీ అనేది 50% చూడడం జరుగుతుంది. వీసా లేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చు అనే అంశం ఈ మొబిలిటీ కిందికి వస్తుంది. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తి వీసా అనేది లేకుండా ఎన్ని దేశాలకి మనకి సులువుగా ప్రయాణించవచ్చు అనే అంశం ఈ మొబిలిటీ కిందికి వస్తుంది. ఇది 50% కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ పెట్టుబడి అనేది 25% కన్సిడర్ చేస్తారండి. ఈ పెట్టుబడి ఏంటి అంటే ఆ దేశం పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉంది. మనకి ఈ మధ్యనే చూస్తున్నాము, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వివిధ ఫారెన్ కంట్రీస్ సంబంధించినటువంటి కంపెనీస్ అయితే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. సో ఆ దేశం అనేది పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉంది అనేది ఇక్కడ 25% దాన్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ జీవన నాణ్యత అనేది కూడా 25% కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆరోగ్యం, అంటే ప్రజల యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వాళ్ళకి భద్రత ఏ విధంగా దేశం కల్పిస్తుంది, అలాగే స్వేచ్ఛ ఏ విధంగా ఉంది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, లేకుంటే ఫారెన్ నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఏ విధంగా భద్రత, స్వేచ్ఛ, ఆరోగ్యం కల్పిస్తారు అనే 14 అంశాలు ఈ జీవన నాణ్యతలో ఉండడం జరుగుతుంది. ఇది 25% కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మన భారతదేశం అనేది ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో గత 5 ఏళ్ల ప్రస్థానం, అంటే ప్రీవియస్ 5 ఇయర్స్ ఇది చూసినట్లయితే 2025లో 124వ ర్యాంకు, 2024లో 125, 2021, 23 మధ్య కాలంలో ఈ 3 ఇయర్స్లో 127 ర్యాంక్ అయితే సాధించింది. ఇక్కడ ప్రస్తుతం 2026లో 125వ ర్యాంక్ అయితే సాధించింది. మొత్తం 197 దేశాలను విశ్లేషించడం జరుగుతుంది. మొత్తం 197 దేశాలలో గత 5 ఏళ్లలో మనకు వచ్చిన ర్యాంకులు అయితే ఇవి.
2025 అంటే ప్రస్తుతం ఈ ఇయర్ 125 ర్యాంక్ రావడం అయితే జరిగింది. టోటల్ 127 కంట్రీస్కి ఇది విశ్లేషించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జీకే కార్నర్లో పాస్పోర్ట్ చరిత్ర అండి. పాస్పోర్ట్ చరిత్ర చూసినట్లయితే సో ఇక్కడ అర్థశాస్త్రంలో ఈ పాస్పోర్ట్ గురించి ఏముంది అంటే అర్థశాస్త్రం రాసింది ఎవరు? కౌటిల్యుడు అండి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ముద్రాధ్యక్షుడి గురించి ప్రస్తావన ఉంది. సీలు వేసిన పాసులు జారీ చేసేవారు. సో ఇక్కడ ముద్రాధ్యక్షుడు అని మనకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ముద్రాధ్యక్షుడి గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే వీరు ఒక అధికారి అన్నట్టు. ముద్రాధ్యక్షుడు అంటే ఒక అధికారి. ఎప్పుడు అంటే ఈ ముద్రాధ్యక్షులు మౌర్య సామ్రాజ్యంలో అధికారులు లేదా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే వీరు సీలు వేసిన పాసులు జారీ చేసేవారంటండి. ఎవరు? ముద్రాధ్యక్షులు. ఎప్పుడు? మౌర్య సామ్రాజ్యం కాలంలో. ఇది ఎవరు రాశారంటే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొనడం అయితే జరిగింది. అయితే మొట్టమొదటి పాస్పోర్ట్ చూసినట్లయితే ఆధునిక పాస్పోర్ట్ విధానం అనేది 1990లో లీగ్ ఆఫ్ నేషన్స్ ద్వారా ప్రామాణికం చేయబడింది. ఎప్పుడు? 1990లో ఆధునిక పాస్పోర్టు లీగ్ ఆఫ్ నేషన్స్ ద్వారా ప్రామాణికం చేయబడింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఏమంటాం? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది 1980 నుంచి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పాస్పోర్ట్ నిబంధనలను రూపొందించింది. అయితే ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అనేది ఇది 1980 నుంచి పాస్పోర్ట్లు అనేది జారీ చేస్తుంది నిబంధనల ప్రకారం. ఇక్కడ మనకి భారతదేశంలో పాస్పోర్ట్ సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుందని చూసినట్లయితే పాస్పోర్ట్ చట్టం 1967 అండి. పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 చూసినట్లయితే భారతదేశంలో పాస్పోర్ట్ల జారీకి ఈ చట్టం ప్రాతిపాదిక అండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పాస్పోర్ట్లు ఏ విధంగా జారీ చేయాలి అనేది ఈ పాస్పోర్ట్ చట్టం 1967 అనేది చెప్తుంది. దీన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. ఎవరండి? విదేశీ వ్యవహారాల శాఖ ఈ పాస్పోర్ట్ చట్టం అలాగే పాస్పోర్ట్ల జారీ గురించి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరండి? మన భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? ఎస్ జయశంకర్ అండి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మన భారతదేశానికి ఎస్ జయశంకర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సత్వంత్ సింగ్ కేసు అంట. ఒక కేసు అయితే ఉండడం జరిగింది 1966లో. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విదేశాలకు వెళ్లే హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కులో అంతర్భాగమని మనకి సుప్రీంకోర్టు ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. సత్వంత్ సింగ్ కేసు 1966 ప్రకారము విదేశాలకు వెళ్లే హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కులో అంతర్భాగమని మనకి సుప్రీంకోర్టు పేర్కొంది 1966లో సత్వంత్ సింగ్ కేసులో భాగంగా. నెక్స్ట్ ఇక భారతదేశంలో వివిధ రకాల పాస్పోర్ట్లు అయితే ఉండడం జరిగింది. భారతదేశంలో పాస్పోర్ట్ రకాలు, రంగులు అని చూసినట్లయితే నేవీ బ్లూ అండి, పీ టైప్ అంటాము. నేవీ బ్లూ పీ టైప్ అంటాము. ఇది సాధారణ పౌరులకి ఇచ్చేదండి. నేవీ బ్లూ పీ టైప్ రకం పాస్పోర్టు సాధారణ పౌరులకి ఇస్తారు. అలాగే వైట్ ఎస్ టైప్ అండి, ఇది ప్రభుత్వ అధికారులకి అధికార పర్యటనల కోసం ఇవ్వడం అయితే జరుగుతుంది, వైట్ కలర్. నెక్స్ట్ ఇక్కడ మెరూన్ డి టైప్ పాస్పోర్ట్ అండి. మెరూన్ డి టైప్ పాస్పోర్ట్ చూసినట్లయితే ఇది దౌత్యవేత్తలకి అలాగే ఉన్నతాధికారులకి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వ అధికారులకి అధికారిక పర్యటనల కోసం వైట్ ఎస్ టైప్ పాస్పోర్ట్, అలాగే ఉన్నతాధికారులకి మెరూన్, దౌత్యవేత్తలకి అలాగే ఉన్నతాధికారులకి మెరూన్ డి టైప్ పాస్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 రకాలు ఉన్నవి ఇక్కడ, నేవీ బ్లూ పీ టైప్, వైట్ అనేది ఎస్ టైప్, అలాగే మెరూన్ అనేది డి టైప్ పాస్పోర్ట్ అండి. ఇక్కడ 2 రకాల సంస్థలు అన్నవి పాస్పోర్ట్ ఇండెక్స్ని ఇస్తాయి. ఒకటేమో హెన్లీ ఇండెక్స్, ఇంకొకటేమో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి. ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండింటి గురించి చూసినట్లయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కేవలం ఫ్రీ వీసా ట్రావెల్ గురించి, అంటే వీసా ఫ్రీ ట్రావెల్ గురించి మాత్రమే ఇది ఆధారం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు మొబిలిటీ 50%, ఇన్వెస్ట్మెంట్ 25%, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది 25%. ఈ అంశాలని ఆధారంగా చేసుకొని గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు 2026 జూలైలో ఇవ్వడం జరిగింది. ఇది ఎంత అంటే 80 అండి.
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు 80, ఇది జూలై 2026లో ఇచ్చారు. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం 125, ఇది జూలై 2026లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టాప్ తీసుకున్నట్లయితే టాప్ దేశం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం సింగపూరు, నెక్స్ట్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారము స్వీడన్ అండి. మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి గ్లోబల్ ర్యాంకులు ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో ఇందాక సింగపూర్ అగ్రస్థానంలో అని చెప్పుకున్నాము. ఇది ఆసియాలో అగ్రస్థానంలో అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉండడం జరిగింది. మరి వరల్డ్లో దీని యొక్క ర్యాంక్ 10th ర్యాంక్ అండి. వరల్డ్లో దీని యొక్క ర్యాంక్ 10th ర్యాంక్. ఇక్కడ చైనా చూస్తే 104వ ర్యాంకు, భూటాన్ చూస్తే 132, పాకిస్తాన్ అనేది 188, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అనేది 197. ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉండడం అయితే జరిగింది. మొత్తం 197 దేశాలకి ఇది చేయడం జరుగుతుంది. దానిలో మన భారతదేశం 125, ఆసియాలో సింగపూర్ ఫస్ట్ స్థానం, ఇది వరల్డ్లో 10th అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 197 ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి పాస్పోర్ట్ల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆరెంజ్ పాస్పోర్ట్ అనే ఒక అంశాన్ని చూద్దాము. ఈసీఆర్ వర్గం అని అంటాము. అయితే ఆరెంజ్ పాస్పోర్ట్ అనేది తక్కువ చదువుకున్న కార్మికులకు వారి యొక్క రక్షణ కోసం దీన్ని ప్రారంభించారు. ఈసీఆర్ అంటే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని అనడం అయితే జరుగుతుంది. ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి అయితే ఇది వర్తించడం అయితే జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే భారతీయ కార్మికుల భద్రత కోసం వారి యొక్క భద్రతని పర్యవేక్షించడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారు. ఏంటి అది ఆరెంజ్ పాస్పోర్టు? ఇది తక్కువ చదువుకున్న కార్మికులకి అంటే ఎమిగ్రేషన్ చెక్ పాయింట్ రిక్వైర్డ్ అంటాము. 10వ తరగతి ఉత్తీర్ణతతో దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే భారతీయ కార్మికుల యొక్క భద్రతని పర్యవేక్షించడానికి దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ పాస్పోర్ట్ వర్సెస్ వీసా, పాస్పోర్ట్కి వీసాకి తేడా ఏంటి? పాస్పోర్ట్ వీసా గురించి చూసినట్లయితే పాస్పోర్ట్ అనేది దేశం జారీ చేసే అధికారిక గుర్తింపు పత్రం అండి. పాస్పోర్ట్ అంటే దేశం జారీ చేసే అధికారిక గుర్తింపు పత్రం. వీసా అంటే మరొక దేశంలో ప్రవేశించడానికి ఇచ్చే అనుమతి అండి. వీసా అంటే మరొక దేశంలో ప్రవేశించడానికి ఇచ్చే అనుమతి. ఇక్కడ పాస్పోర్ట్ని జారీ చేసేది చూసినట్లయితే మన సొంత దేశం పాస్పోర్ట్ని జారీ చేయడం జరుగుతుంది. వీసా అంటే మనం ఏ దేశం అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ దేశం అనేది జారీ చేస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం అమెరికా వెళ్ళాలంటే వీసా అనేది అమెరికా అనేది జారీ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ పాస్పోర్ట్ చూసినట్లయితే పాస్పోర్ట్ అనేది మన దేశం అంటే మన ఇండియా జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రయోజనం చూసినట్లయితే ఇది పౌరసత్వాన్ని ధృవీకరిస్తుంది. అంటే మనం ఇండియన్ అని ఈ పాస్పోర్ట్ అనేది ధృవీకరించడం జరుగుతుంది. అయితే వీసా అనేది ప్రయాణ గడువును తెలియజేస్తుందండి. వీసా అనేది ప్రయాణ గడువును తెలియజేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇది అండి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 మనం చూసాము. ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ క్లాస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.